నీ నీ దగ్గరకు వస్తే నాకేమిస్తావు, నా దగ్గరకు వస్తే నాకేం తెస్తావు అనేటటువంటి ధోరణి భారతదేశం ఒప్పుకోదు. మనతో స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటాం, శత్రుత్వంతో ఉంటే అంతకంటే శత్రుత్వంగా ఉంటాం. ఇది నరేంద్ర మోడీ స్టైల్. స్నేహానికి స్నేహం, ప్రాణానికి ప్రాణం, ఇదే రూట్లోనే నడుస్తుంటారు. టర్కీ మనకు అవసరం లేకపోయినా మనతో శత్రుత్వం పెట్టుకుంది. పాకిస్తాన్కి అండగా నిలబడటంలో తప్పులేదు, కానీ భారత్కి వ్యతిరేకంగా నిలబడుతుంది. కాశ్మీర్ విషయంలో నోటికొచ్చిన కారు కోతలకు వస్తుంది. ఐక్యరాజ్య సమితిలో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మన మీద మైనార్టీలకు సంబంధించిన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. దెన్ మనం కూడా దానికి ఎక్కడ దెబ్బ కొట్టాలో చూసాం. టర్కీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రీసును ప్రోత్సహిస్తున్నాం, ఆర్మేనియాని ప్రోత్సహిస్తున్నాం, అజర్బైజాన్ చిరాకు తెప్పిస్తే ఆర్మేనియాని ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే తాజాగా బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ఇప్పుడు సైప్రస్కి అమ్ముతున్నాం. ఇది టర్కిష్ మీడియాను ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే టర్కీ శత్రువులందరికీ కావాల్సిన ఆయుధాలకి అమెరికా అమ్మదు. ఎందుకు? యూరప్ దేశాలు వాటిట్లో, నాటో దేశాలు వీటిట్లో భాగస్వామి కాబట్టి టర్కీ ఆపుతుంటుంది. బట్ మనం అమ్ముతాం. రేపొద్దున టర్కీ ఓవర్ యాక్షన్కి చెక్ పెడుతున్నాం.